వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, గ్రామ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు బాలకృష్ణ, కోరపతి బాలకృష్ణ. మా లింగాపూర్ గ్రామంలో ఏం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. డ్రైనేజ్ చక్కగా లేదు, లైట్ చక్కగా లేవు, బస్సు లేదు, కరెంటు కూడా చక్కగా వస్తలేదు. ఊరికే కట్ అవుతుంది, ఆడ కట్ అవుతుంది. ఒకటేసారి పొద్దుగాల ఒక టైం, పొద్దున ఒక టైం అంతే. చాలా ఇబ్బంది. రానికి పోనీకి చుట్టాలు వస్తే పెద్ద ఇబ్బంది, తలకాయ నొప్పి. బర్మాయిగూడెం ఇక్కడనే మళ్ళీ రైల్వే స్టేషన్ వెళ్తుంది, ఇక్కడ డల్పూర్ పోతుంది. సౌలత్ లేదు లింగాపురానికి. డల్పూర్ దాకా నడుచుకుంటూ పోవాలి, ఇక నడుచుకుంటూ పోవాలి. అక్కడ మళ్ళీ కాలువేటు, అక్కడ ఏది వాటర్ పోతుంది, పోనీకి రాదు, రానికి రాదు. రోడ్ చక్కగా లేదు, రవాణా రోడ్ చక్కగా లేదు. సంక్షేమ పథకాలు అంటున్నాయా, గ్యాస్ సబ్సిడీ కానీ లేకపోతే ఏ వస్తలేవు. మళ్ళీ కరెంట్ బిల్ కూడా కడుతున్నాం, జీరో బిల్ వస్తలేదా? జీరో బిల్ వస్తలేదు, కరెంట్ బిల్ కడుతున్నాము. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, రుణమాఫీ కూడా లేదు. రుణమాఫీ అయిపోయింది అన్నాడు, ఏ రూపాయి కాలేదు నాకు. నేను తీసుకుంది 30,000 తీసుకున్నా, 30,000 తీసుకున్నా కాప్ లోన్. 30,000 కూడా మాఫీ కాలేదు నాకు. కృష్ణవేణి, కోరపతి కృష్ణవేణి. ముందుగా వార్డ్ నంబరే. నేను కరెంట్ బిల్లు మాపి లేదు మాకు, జీరో బిల్ వస్తలేదు. జీరో బిల్ 600, 500 వస్తుంది కరెంట్ బిల్లు. 500 పెట్టినాము. ఇక్కడ గ్రామ పంచాయతీలో జరిగితే అక్కడ కాలేదు. ఇక్కడ కాకపోతే మండల ఆఫీసుకోమన్నారు, పోలేము. అవుతుందో కాదో తెలియదు. సబ్సిడీ వస్తుందా? రేవంత్ రెడ్డి గెలిస్తే అన్ని సౌకర్యం వస్తాయి అని అన్నారు, ఏవి లేవు సౌకర్యం. వస్తలేదు సార్, గ్యాప్ ఫ్రీ వస్తలేదు. 2,500 పింఛన్ వస్తుంది అని అన్నారు, మహిళలకు ఇస్తా అన్నారు, అది లేదు. పావుల వడ్డీ తక్కువ వేస్తామని అన్నారు, అవి లేవు. ఏం లేవు, వస్తలేవు. మరి మా పరిస్థితి ఏంది? మా పిల్లలకు డ్యూటీలు ఇస్తా అన్నారు, చదువుకున్న వాళ్ళు చదువుకొని ఇంటికాడనే ఉండవట్రి, ఎట్టి కష్టం చేయవట్రి. మరి అవి కూడా లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. వేరే ఊర్లో పోయి పని చేసుకోవాలి, కూలి పని చేసుకొని రావాల్సి వస్తుంది. మా ఊరికి కూడా ఏ సౌలత్ లేదు, ఎవరు పట్టించుకుంటలేరు మా ఊరును. ఎట్లా మా పరిస్థితి? ఇక్కడ గ్యాస్ సబ్సిడీ వస్తుందా మీకు? గ్యాస్ సబ్సిడీ లేదండి, రావడం లేదు. 1080 అట్లా కడుతున్నాం, 1100 సిలిండర్ రావట్లేదు. ఇక్కడ లైబ్రరీ ఏం లేదండి, బస్సు గిన డైలీ 1 టైం వస్తుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతే వస్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ డబుల్పూర్ నుండి మేడ్చల్ డబుల్పూర్ అట్లా వస్తుంది. మార్నింగ్ ఒకసారి వస్తుంది, ఈవినింగ్ ఒకసారి వస్తుంది. అది ఒక్కొక్కసారి టైంకు రాదండి, లేట్ అవుతూ ఉంటుంది. అవును. హెల్త్ క్లినిక్ ఏం లేదండి ఇక్కడ. అంగన్వాడీ ఉందండి. హై స్కూల్ లేదండి, ప్రైమరీ స్కూల్ ఉన్నది ఇక్కడ. మేడ్చలే వెళ్ళాలండి ఇక డైరెక్ట్, ఎమర్జెన్సీ వస్తే. ఇక్కడ అయితే ఏం లేదండి. బస్సు వస్తలేదు మాకు, బస్సులు ఒకటే, ఇప్పుడు ఒకటి కూడా వస్తలేదు. ఒక టైం పొద్దున్న వచ్చింది, సాయంత్రం వస్తలేదు ఒక్కొక్క టైంలో. మా ఆయనకు పింఛన్ లేదు. ఉంటుంది 40, 45, 50 దాకా. వస్తలేదు గ్యాస్ సబ్సిడీ లేదు. 900. పేడ బుజ్జమ్మ. లేదు, కిరాయి కుటుంబం 5 సంవత్సరాల నుంచి, ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇల్లు ఇస్తామని ఇస్తూనే లేరు అసలు. నెలకు 3,000 కడుతున్నాం. కూలి పని చేసుకుంటాం, అది కూడా కొంచెం నెల రోజులు దొరుకుతుంది. ఆడికని ఇంటికనే ఉంటాం. ఏం పనులు ఇక్కడ కంపెనీ కూడా ఏమి సౌకర్యం కొంచెం ఉంది. రైతు బంధు లేదు, అప్పుడు పడుతుండే కేసీఆర్, అప్పుడు ఇప్పుడు పడతలేదు. వస్తుంది, జీరో బిల్ వస్తుంది. ఇల్లు ఒకటే ప్రాబ్లం, ఏం రాలేదు. పెట్టుకున్నాము, మొన్న ఈయన గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి పెట్టినాము. పెట్టలేము. అవి కూడా ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇవ్వమన్నారు కదా, ఏం లేని వాళ్ళకి ఇస్తామంటే ఇల్లు జాగున వాళ్ళకి పైసలు ఇస్తామన్నారు, ఇయ్యలేరు. ఇక అవి కూడా మాలతి అండి. లేదండి. అవును, చాలా. మా హస్బెండ్ అండి హైటెక్ సిటీలో చేస్తాడు, షోరూంలో. ఎంతమంది ఉంటారు ఇంట్లో?
6 మెంబర్స్ ఉంటాం మేము. అప్లికేషన్ పెట్టుకున్నారు మరి ప్రజాపాలన పెట్టినామండి. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ కూడా పెట్టారు. పెట్టినాం కానీ ఏం రాలేదు. అప్పుడు పెట్టారు ఇప్పుడు పెట్టారు అయినా కూడా వస్తలేదు. ఇప్పుడు ఈ సొంతం జాగేనా? సొంతం జాగానే. ఈ జాగ ఉన్న వాళ్ళకి 5 లక్షలు అన్న ఇస్తున్నారు. అవును. అదన్నా ఇస్తే బాగున్నాను. అవును. అన్న ఏం పేరు అన్న? వినోద్ కుమార్. బస్సు సౌకర్యం ఉందన్న ఇక్కడ? బస్సున పొద్దున 7:30కి వస్తుంది, పొద్దుమికి 6 అవుతుంది, 6:30 అవుతుంది. పిల్లలకు స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. రోజుకు ఎన్నిసార్లు వస్తుంది? పొద్దున ఒక టైం, పొద్దుమికి ఒక టైం వస్తుంది. 2 సార్లు. 2 సార్లు. వేరే మీరు బయటకు పోవాలంటే ఎక్కడ పోవాలని ఏం లేవు ఇక సౌకర్యం ఇక్కడ ఏం లేదు. ఇక పోవాలంటే నడుచుకోవడం, లేకపోతే బండ్లు ఉంటే బండ్ల మీద. ఇప్పుడు ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ అయితే ఎట్లా? హెల్త్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ ఫోన్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా బుక్ చేసుకోవాలి, పోవాలి. ఏడికి పోతారు? మేడ్చల్కేనా? ఎక్కడైనా హాస్పిటల్ ఎక్కడ పోవాలన్నా పోవాలి. ఇక్కడ హాస్పిటల్ కూడా లేదు? ఇక్కడ లేదు. హెల్త్ క్లినిక్ లేదు? చిన్నవి ఉన్నాయి, ఆర్ఎంపీ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా లేదు ఇక్కడ. గవర్నమెంట్ కానీ మేడ్చల్ పోవాలి. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది, ప్రతిదానికి ఇబ్బంది. బస్సు ఎన్నిసార్లు వస్తుంది? బస్సు రావాలి, ఇంకో 2 టైంలోనే పెంచాలి. స్కూల్ పిల్లలు పొద్దున పోతే వాళ్ళు 4 గంటలకు స్కూల్ అయిపోతుంది. బస్సు వస్తాగా 6, 6:30 అవుతుంది. నా పేరు లక్ష్మి. ఏముందమ్మా సమస్య? మోరి సమస్యనా? మోరి ఇంటి ముందటనే పాములు, నీరు కట్టెలు, నాగంబాంబ అన్నది దీపావళి నాడు చచ్చిపోతుంటే నేను. ఇళ్ళకెళ్ళి పాములు వస్తాయా? మూలకు అన్నది పడిగ తీసుకొని నేను సామాన్ చదువుతున్నా కథ మీద చచ్చిపోతుంటే చెయ్యి గిట్లా అంటిస్తే. ఎందుకు మోయాలి మరి ఇది? ఏమో ఏం పాపలమో మరి మోరంతా మోసి మా ఇంటి ముందట పెట్టిన ఉన్న కొడుకు చచ్చిపోయాడు, 3 బిడ్డలు నాయన. ఏమి దయ. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా సమస్య? ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది, ఇప్పుడు ఏడాది వెళ్ళిపోతుంది. వాసన కూడా వస్తుంది కదా, దోమలు ఇంట్లో. అక్షరం లేదు, ఏం లేదు మాకు. అసలు రోడ్డు పోసారు, ఆ రోడ్డు మీద బలరం కట్టేసారు మొన్నటి దాకా. చాలా ఇబ్బంది ఉంది మాకు. మా ఇల్లు లాస్ట్కి అయిపోయింది. అసలు ఏం పట్టించుకోవట్లేరు, ఏది అడిగినా ఏం చెప్పట్లేరు. మేము ఏమన్నా అంటే మీరు లేరు కదా అని అంటారు. మేము కొన్ని రోజులు మేడ్చలు ఉన్నాం, 4 సంవత్సరాలు కూడా. మా అంటే 2 సంవత్సరాలు అవుతుంది, 2 నెలలు అవుతుంది మేము వచ్చి ఇక్కడికి. మాకు మోరీ కావాలి, ఫస్ట్ మోరీ కావాలి. మోరీకి చాలా ఇబ్బంది ఉంది మాకు. నల్ల లేదు మళ్ళీ పైగా. ఇవన్నీ అందరికీ ఉంది, మాకు ఒక్కరికే లేదు నల్ల. అది మా అప్లికేషన్ పెట్టుకున్నారా మరి? మేమేం పెట్టలేము ఇంకా. మరి నల్ల కోసం పెట్టాలి కదా అప్లికేషన్. పెట్టాలి. అది అయితే మాకు మస్ట్ ఇట్లా మోరీ లేదు మాకు అసలు. మోరీ మీ ఇంటికి అంటే అంతకుముందు లేదా? అంతకుముందుకు లేదు, ఇప్పుడు లేదు. అసలు మా ఇంటికి మోరే పెట్టలేరు. మేము ఇంత గుంత వేసుకున్నాం, ఆ గుంతలనే ఎనుకుతాయి ఏది ఉన్నా. చెత్త వేసినా అల్లనే, ఏది వేసినా అల్లనే. పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో చూసారు కదండి లింగాపూర్ గ్రామస్తుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి జీరో కరెంట్ బిల్లులు, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీలు, అదేవిధంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నట్టు మనం ఇప్పటివరకు విన్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బస్సు సౌకర్యం లేకపోవడం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం సాయంత్రం రోజుకు 2 సార్లు మాత్రమే బస్సు అనేది రావడం జరుగుతుందని. సో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కావచ్చు, ఎక్కడన్నా వీళ్ళు గ్రామస్తులు బయటకు వెళ్ళాలంటే దబిల్పూర్ వరకు, ఎక్కడైతే 1.5 కిలోమీటర్ ఉందో దబిల్పూర్, అక్కడి వరకు నడిచి బస్సుకు వెళ్లాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొందని వాళ్ళు వాపోతున్నారు. సో ఇక్కడైనా స్థానిక నేతలు కావచ్చు, అదేవిధంగా సంబంధిత అధికారులు కావచ్చు, వీటన్నిటిపైన దృష్టి కేంద్రీకరించి ఈ సమస్యలను వాళ్ళు వెంటనే తీర్చాలని వాళ్ళు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కలవల, పొలిటికోస్, లింగాపూర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.